ఈ ఘోర ఓటమిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతర్మదనం మొదలైంది. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కాస్త రియలైజ్ అయ్యి వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్న పరిస్థితి సార్. జకంపూడి రాజా కామెంట్ చేశారు, గతంలో జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల కొంతమంది అధికారుల వల్ల తీవ్రంగా నష్టపోయాము అని చెప్పి. దాంతోపాటు కాసు మహేష్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు, నాసిరకం మద్యం వల్లే ఓడిపోయాం, మా నాయకుల కొంతమంది నోటి దురుసు వల్ల కూడా నష్టం జరిగింది, సజ్జల విజయసాయిరెడ్డిలకు చెప్పినా పట్టించుకోలేదు, చంద్రబాబును అవమానించామని వాళ్లలో కసి పెరిగింది అంటూ కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసేదే చెప్పింది చేశామని చెప్పి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వల్ల కేడర్లో విశ్వాసాన్ని పెంచగలుగుతారా? కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాస్తవం దగ్గర కాదు, వాస్తవమే మాట్లాడాలి. ఇప్పటికీ మీరు ఏదో చాలా లిబరల్గా కాస్త దగ్గరగా మాట్లాడాలని అన్నారు అంటే, ఎందుకంటే వాస్తవం మాట్లాడాలన్న మీ నమ్మకం నిజం కూడా అది. సో రాజకీయ నాయకులు ఎప్పుడు తమ తప్పులు ఒప్పుకోరు కదా. ఇప్పుడు కాసు మహేష్ చెప్పింది నేను కూడా గతంలో చెప్పాను, నేను ఇవాళ కాదు ఎన్నికలకు ఫలితాలకు ముందు చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అన్నంత కసితో వైసీపీ నేతలు పనిచేస్తున్న దానికన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కసితో టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారండి. వీళ్ళ కాసు మహేష్ కూడా అదే చెప్పాడు కాసు. సో 3 భావోద్వేగాలు జగన్ను దెబ్బతీస్తాయని చెప్పాను. అందులో ఒకటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అని కూడా చెప్పాను. సో ఇవన్నీ ఇప్పుడు మాలాంటి విశ్లేషకులు చాలా రోజులుగా చెప్తున్న అంశాలే, కొత్త ఏమి కాదు ఇది. సో ఈ కోటరీ చుట్టూ ఫామ్ అవుతుంది ప్రతి నాయకునికి, అసలు ప్రజలతో సంబంధాలు ఉండవు, నాయకులతో మరి ఇవన్నీ చెప్తున్నా కానీ నాయకులు అధికారంలో పట్టించుకోరు. అధికారంలో పట్టించుకోక అనుభవిస్తారు. ఈయన ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు, ఇది కేసీఆర్ విషయంలో చూసాం, చాలామంది విషయాల్లో చూసాం, గతంలో 2019లో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చూసాం. కానీ నాయకులు పట్టించుకోరు. కానీ ఓడిపోయినాకన్నా పట్టించుకోవాలి. అట్లీస్ట్ ఓడిపోయినాకైనా వీళ్ళు హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుక్షణము నుంచి ఆయన వాదన ఒకటే, సో ఏం జరిగిందో అర్థం కావడం లేదు, అవ్వాతాతల ప్రేమ ఏమైనట్లు, అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైనట్లు, ఏదో మోసము జరిగి ఉంటుంది కానీ ఆధారాలు లేవు చెప్దామంటే, అన్యాయం జరిగింది కానీ చెప్పలేము. సో ఇదే మాట మీరు ధోరణి చూస్తే ఎక్కడ హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ లేదు. అంటే నేను ఎందుకు ఓడిపోయాను అని. సో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడము, ఈ మొత్తం అసలు పోనీ ట్రంప్ లాగా నేను ఈ రిజల్ట్ను రిజెక్ట్ చేస్తున్నాను అనడం లేదు, యాక్సెప్ట్ చేస్తున్నా వాట్ ఎవర్ మేబీ, మరి ఎందుకు వచ్చింది అని తన వారితో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా వన్ వే కమ్యూనికేషనే. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నాయకులు వింటారంతే. నాయకులు చెప్పింది జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి బాగుపడాలి అంటే ఆయన అందరినీ పిలిచి ఒక తలుపులు మూసేసి మీడియాను కూడా ఎలవ్ చేయకుండా సాక్షితో సహా మీరు చెప్పండి, నేను వింటా, ఈ రోజంతా నేనే వింటా, నేను మాట్లాడా, మీరు ఏమి చెప్పినా నేను రాసుకుంటాను అని మీరు ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడండి అని గనక అవకాశం ఇస్తే, అప్పటికీ మొదటి మీటింగ్లో స్వేచ్ఛగా చెప్తారని అనుకోను, కనీసం 2, 3, 4 మీటింగ్లు 5 మీటింగ్లు ఇలా పెడితే జగన్మోహన్ రెడ్డి ట్రూ స్పిరిట్తోనే అడుగుతున్నాడు. తర్వాత ఏదో కోపం పెట్టుకొని టికెట్ ఇవ్వకుండా ఉండడు. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అని గనక నమ్మకం కలిగిస్తే అప్పుడు మొత్తం నాయకులే చెప్తారు. ఐప్యాక్లు అవసరం లేదు, పీప్యాక్లు అవసరం లేదు, ప్రజల నాయకులు చెప్తారు సింపుల్ ఏం జరిగింది అని. ఒక 20-25 అంశాలు వస్తాయి. నేను ఆల్రెడీ ఎన్నికల ఫలితాలకు ముందు 12 అంశాలు చెప్పాను. చంద్రబాబు నాయుడు గెలిపించే 12 అంశాలు ఇవి అని ఎన్నికల ముందు చెప్పాను. అందులో ఇలా 20-25 అంశాలు వస్తాయి. వీటిలో యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలి, చాలా సింపుల్ కదా ఇది. ఈ ఎక్సర్సైజ్ కనుక హానెస్ట్గా చేస్తే ఎప్పుడైనా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉంటుంది. ఏ పార్టీ దెబ్బతినికి బాగుపడలేదు. మళ్ళీ మీరు చరిత్ర అంతా 23 సీట్లున్న టీడీపీ 135 సీట్లు స్వయంగా కూటమిగా 164 సీట్లు గెలుచుకోలేదా? సో అసలు అడ్రస్ లేకుండా గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచినట్లు బీఆర్ఎస్లో చేరిపోతే 5-6 ఎమ్మెల్యేలే మిగిలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? సో అందువల్ల అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అంతరించిపోతున్న జాతి అని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉంటుందా అంటే డబుల్ కాలేదా, 100 కాలేదా? అందువల్ల రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఇది వాస్తవం. కానీ అని చెప్పి మనము జరగడానికి మన చేతిలో ఏమీ లేకుండా అదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆనెస్ట్గా ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. కానీ ఇంకా నేను నాయకులను పిలిపిస్తా, మళ్ళీ నేనే చెప్పింది వాళ్ళు ఇంటరు పోతారు, మీరు అధైర్యపడకండి, జనంలోకి వెళ్ళండి,
చంద్రబాబు నాయుడు 6 నెలల్లో తప్పులు చేయకపోతాడా అంటే నేను చేసిన తప్పులు సరి చేసుకోను అంటే చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడని ఎదురు చూస్తాను. ఆ తప్పులు వచ్చినప్పుడు ప్రజలు నాకు ఎట్లా ఓట్లేస్తారు. ఈ ధోరణి జగన్మోహన్ రెడ్డిని బాగు చేయదు, వైసీపీని బాగు చేయదు. వైసీపీని బాగు చేసే ధోరణి ఏంటంటే హానెస్ట్, ఎస్ వాట్ హ్యాస్ గాన్ రాంగ్, ఏముంది తప్పులు ఇప్పటికైనా. సో అది బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్గానే ఆ ఎఫర్ట్ పెట్టకుండా ఇంకా నాయకుడు చెప్తాడు, అధినాయకుడు చెప్తాడు, కార్యకర్తల నాయకులు వినాలి, నేను ఎవరిని వినను, నాదే రైటు, నేనే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, ఆ ప్రజలకు బుర్రలేక ఓట్లే లేదు అనే ధోరణి ఎప్పుడు మంచిది కాదు.